హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి రెసిపీలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇవాళ ఓ హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. హెల్దీతో పాటు క్విక్గా అయిపోతుంది రెసిపీ కూడా, టేస్ట్ కూడా తగ్గేదే లేదండి, అంత మంచి రుచితో ఉంటుందండి. ఈ హెల్దీ రెసిపీ క్విక్గా అయిపోయే రెసిపీ ఏంటా అనుకుంటున్నారా? ఈ ఆకు మీ అందరికీ తెలిసిన ఆకేనండి. ఈ ఆకు మెంతికూర అండి. ఈ మెంతికూర అంటే చాలామంది ఇష్టపడరండి, కాస్త చేదు వస్తుంది అని. కానీ మనం చేసుకునే విధానం కాస్త మార్పు చేసుకున్నామంటే చేదు అనేది అస్సలు రాదండి. కర్రీ కూడా మంచి రుచితో వస్తుందండి. హెల్త్కి అయితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. మరి అవి తెలుసుకుంటూ మనం వంట స్టార్ట్ చేసేద్దామా? ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకోవాలండి. కడాయిలో తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా ఓ 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ అనేది మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోండి. ఓ పెద్ద సైజు మెంతికూర కట్టకు నేను వేసిన ఆయిల్ కరెక్ట్గా సరిపోతుందండి. క్వాంటిటీని బట్టి ఆయిల్ కానీ లేదా ప్రతి ఇంగ్రీడియంట్ కానీ యాడ్ చేసుకోవాలండి. ఈ మెంతికూర కర్రీలో మనం అల్లం అనేది కాస్త కచ్చాబచ్చా నలకొట్టి యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఫ్లేవర్తో పాటు రుచి కూడా చాలా బాగుంటుంది. కర్రీ అనేది చేదు అస్సలు రాదండి. ఒక 2 ఉల్లిపాయలు సన్నగా తురుముకొని యాడ్ చేసుకోవాలండి. మీరు కట్ చేసుకునే దానికన్నా తురిమి యాడ్ చేసుకుంటే ఉల్లిపాయ అనేది చాలా బాగుంటుందండి. ఈ కర్రీలో చక్కగా మనం వేసిన ఉల్లిపాయ కూడా మగ్గించేసుకోవాలి. ఇలా మగ్గుతున్నప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోవాలి. ఇలా పసుపు యాడ్ చేసుకుని ఒక్కసారి మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేసుకోవాలండి. ఓరెమ్మ కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోవాలి. ఈ మెంతికూర తీసుకోవటం వల్ల మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా చక్కగా జరుగుతుందండి. అదేవిధంగా మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది కూడా చాలా వరకు తగ్గిస్తుందండి. చూడండి, చక్కగా ఉల్లిపాయ ఇలా మగ్గిన తరువాత ఒక 2 టమోటాలు ఎంత వీలు పడితే అంత సన్నగా కట్ చేసుకోండి. ఇప్పుడు టమోటా గుజ్జుని ఇందులో యాడ్ చేసేసుకోవాలండి. నేను చాపింగ్ బోర్డ్తో చాప్ చేసుకున్నానండి ఈ టమోటాస్ అనేది, అందువల్ల నాకు గుజ్జులా ప్రిపేర్ అయ్యిందండి. చక్కగా ఇలా వేసుకొని మూత పెట్టేసి మగ్గించేసుకోవాలి. చూడండి, చక్కగా మనకి ఆయిల్ అనేది పైకి వచ్చే వరకు ఇలా టమోటాస్ని కూడా మగ్గించేసుకోవాలి. ఇప్పుడు మన రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ యాడ్ చేసుకోవాలండి. ఈ మిరియాల పౌడర్ అనేది ఫైన్గా పౌడర్ చేసుకోకూడదండి, కాస్త కచ్చాబచ్చాగా మిక్సీ పట్టి యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలండి. ఐ ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ ఇలా మగ్గించుకోవాలండి. ఇలా మగ్గిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న మెంతికూర కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలండి. ఈ మెంతికూర అనేది ఎంత వీలు పడితే అంత సన్నగా కట్ చేసుకోండి. ఈ మెంతికూర కర్రీ అనేది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం రైస్లోకనే కాదండి, ఈ మెంతికూర అనేది ఎందులోకి తీసుకున్నా చాలా రుచికరంగా ఉంటుందండి. ఈ మెంతికూర తీసుకోవటం వల్ల హార్ట్ పేషెంట్స్ కూడా చాలా మంచిదండి. వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు కూడా ఈ మెంతికూర తీసుకోవటం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. చక్కగా ఈ మెంతికూరని మీరు రొటీన్గా తీసుకునే ఫుడ్స్లో యాడ్ చేసుకోండి, చాలా మంచిదండి. మన బాడీలో హీట్ని కలిగించే తత్వం ఈ మెంతికూరలో ఉంటుందండి. దానివల్ల మనకి వెయిట్ లాస్కి చాలా యూజ్ అవుతుంది. చూడండి, మెంతికూర అనేది చక్కగా మనం వేసిన మసాలాలో మగ్గిపోయిన తర్వాత మన స్పైసీకి తగినంత కారం యాడ్ చేసుకోవాలండి. ఇలా కారం యాడ్ చేసి ఒక్కసారి మిక్స్ చేసుకొని 1 కప్పు వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. మరి ఎక్కువ వాటర్ యాడ్ చేయకండి. మనం ఆకుకూర ఎంత క్వాంటిటీ వేసామో చూసుకొని వాటర్ యాడ్ చేసుకోండి. నేను ఒక పెద్ద సైజు మెంతికూర కట్ట తీసుకున్నానండి. 1 కప్పు వాటర్ వరకు యాడ్ చేసుకున్నాను. చక్కగా ఇలా 1 కప్పు వాటర్ యాడ్ చేసి మొత్తం మిశ్రమాన్ని ఒక్కసారి మిక్స్ చేసుకొని ఐ ఫ్లేమ్లో 1 మినిట్ పాటు ఉడికించుకున్నామంటే ఎంతో రుచికరమైన మెంతికూర రెడీ అయిపోయిందండి. చాలామంది ఈ మెంతికూర అనేది చేదు వస్తుంది అని ఈ కర్రీని అస్సలు తీసుకోరండి. కానీ నేను చేసిన ప్రాసెస్లో ఒక్కసారి చేసి చూడండి, ఈ మెంతికూర రుచి చాలా బాగుంటుందండి. ఒక్కసారి తిన్నారంటే వద్దు అన్న వాళ్ళే ఈ మెంతికూరకి ఫ్యాన్ అయిపోవాల్సిందే అండి, అంత మంచి రుచితో ఉంటుందండి. మీరు రైస్లోకే కాదండి, మీరు ఎందులోకి తీసుకున్నా బాగుంటుంది ఈ కర్రీ అనేది. చూడండి, చక్కగా ఎంత బాగుందో, చూస్తుంటేనే తినాలి అనిపిస్తుంది కదండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ మెంతికూర కర్రీ నేను చేసిన ప్రాసెస్లో ఓసారి చేసి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుందండి.
మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.